థర్డ్ పార్టీతో కనుక ఎక్కడన్నా ఎఫైర్ పెట్టుకుంటే, ఓకే, మీరు ఆ ఎఫైర్ వల్ల మీకు కలిగిన మానసిక వేదన, మీరు పడే సమాజంలో పడే డిఫమేషన్ కావచ్చు, మానసిక వేదన కావచ్చు, మీరు ఆ ప్రేమని పొందలేకపోవడం కూడా కావచ్చు, నీ భార్య దగ్గర నుంచి కానీ నీ భర్త దగ్గర నుంచి కానీ ఆ ప్రేమని పొందలేకపోవడం కూడా కావచ్చు, దానికి వెలగట్టడాన్ని, దానికి కాంపెన్సేషన్ అడగటాన్ని, దానికి డ్యామేజ్ అడగటాన్నే మనం ఎలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాం. ఇట్లాంటి పిటిషన్ ఉందని చాలా మంది తెలియదు దేశంలో. ఇట్లాంటి పిటిషన్ ఉందనే విషయం చాలా మంది తెలియదు. సో అట్లాంటివి పెడితే వీళ్ళకి ఎట్లాంటి డెఫినెట్లీ వాళ్ళకు డెఫినెట్లీ కోర్ట్ విల్ గ్రాంట్ దట్ డ్యామేజెస్, కాంపెన్సేషన్. దిస్ విల్ లీడ్ టు ఈజీ ఫర్ డైవర్స్. ఓకే. మీకు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే పిటిషన్ కనుక మీరు వేసుకోగలిగితే దాంట్లో మీరు పడ్డ బాధకు కాంపెన్సేషన్ వస్తుంది, మీరు షూ చేయొచ్చు, మీకు డ్యామేజెస్ వస్తాయి. ఓకే, మళ్ళీ దిస్ విల్ లీడ్స్ టు దట్ స్ట్రాంగర్ దెన్ ద అదర్ కేసెస్. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మీకు ఇతర కేసులు అనేటివి కొద్దిగా ఈజీగా నడిచిపోతాయి. ఎప్పుడో ఒక భార్యనో భర్తనో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఉందని తెలిసినప్పుడు వాళ్ళు పడే మానసిక వేదన, ఓకే, వాళ్ళకి చట్టపరంగా రావాల్సిన ప్రేమ, వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకి పంచాల్సిన ప్రేమని నువ్వు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పంచుతుంటే మరి నువ్వు ప్రేమను కోల్పోయి మానసిక వేదన పడుతూ సామాజికంగా నువ్వు డిస్టర్బ్ అయిపోయి పిల్లలు డిస్టర్బ్ అయిపోయి వీటన్నిటికీ పెయిన్. మరి నువ్వు ఎదుటి వ్యక్తిని ఎట్లా శిక్షిస్తావు? అంటే డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతావా? అంటే నువ్వు డైవర్స్ అంటే ఒక భర్తో భార్యో వీళ్ళు ఇల్లీగల్ రిలేషన్కి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పెయిన్ నువ్వు భరిస్తూ నువ్వే కాముష్గా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతా అంటావు. నువ్వు పనిష్మెంట్ ఉంటుంది దీంట్లో. మన పనిష్మెంట్ ఇవ్వటమే నువ్వు చట్టపరంగా వెళ్ళి ఈ ప్రేమ నేను పొందలేకపోయినా, నాకు లీగల్ మ్యారేజ్ ద్వారా రావాల్సిన ప్రేమ కానీ లేకపోతే అవి కానీ నాకు రాలేదు కాబట్టి నాకు ఇవ్వాల్సిన ప్రేమని ఇంకో దగ్గర పంచుతున్నారు కాబట్టి నాకు లీగల్గా నాకు కాంపన్సేషన్ కానీ లేదా నాకు డ్యామేజెస్ కానీ ఇవి నాకు కంపల్సరీ పే చేయండి అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అని. అది అసలు ఆ పిటిషన్ వేస్తే కేసు ఆడుకోవచ్చు దాన్ని.